Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 18th December. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అట్ ద సేమ్ టైం రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ ఎంట్రీస్ అండ్ లిక్విడ్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, ఇంకా లైక్ పూర్తిగా అవగాహన మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు చూసుకుంటే మనకి ఒక ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్, అంటే తక్కువ రిస్క్ రివార్డే. లైక్ చూసుకుంటే ఎంత పెద్ద ర్యాలీలోని ఆ చిన్నదే క్యాప్చర్ చేయాల్సి వచ్చింది. అది ఎక్కడ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ మనం ఏం చెప్పుకున్నాం, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ పైన ఈ హైస్ ఉన్నాయి కదా, ఓకే, ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్కి మ్యాపింగ్ తీసుకుంటే లైక్ ఎర్లీ మార్నింగ్ నాకు ఇక్కడ ఒక స్టాప్ లాస్ నేను తీసుకున్నాను అనమాట. లైక్ ఇక్కడ చూసుకుంటే మన ఈ స్ట్రాటజీ నేను ఇక్కడ చెప్పలేను, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడండి. ఇక్కడ అయితే ఒకటి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, ఇక్కడ పెద్ద స్టాప్ లాస్ వచ్చింది, అంటే పెద్ద స్టాప్ లాస్ వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే లాట్స్ తక్కువ వేసుకొని ఎంట్రీ అయితే పాసిబిలిటీ ఇచ్చనమాట. స్లైట్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయి డౌన్ సైడ్ అయిపోయి లైక్ ఏంటంటే డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. సో సమ్ బ్యాడ్ లక్ ఇది. లైక్ లేకపోతే ఎక్కడి నుంచే మార్కెట్ అనేది క్యాప్చర్ చేసుకుంటూ డౌన్ సైడ్ వరకు వెళ్ళేవాళ్ళం. మన స్టూడెంట్స్ అయితే చూడండి, ఈ ఎంట్రీ అయితే నేను ఇక్కడ చెప్పలేను, ఈ ఎంట్రీ రీజన్ ఏంటనేది మన స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి. లైక్ ఇక్కడ ఓకే ఎర్లీ మార్నింగ్, ఓకే, సో ఇక్కడ ఈ ఎంట్రీ పాసిబిలిటీ లైక్ ఏంటంటే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఏమైంది, ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది మనకి. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత సో లైక్ ఓకే మనకి డౌన్ సైడ్ మార్కెట్ అనేది ర్యాలీ అవుతుంది కదా, డౌన్ సైడ్ మార్కెట్ అనేది ర్యాలీ అవుతున్న తర్వాత పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయింది. ఇండ్యూస్మెంట్ అయినా సరే మనకి ఇక్కడ లైక్ ఈ ఏరియా ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేయలేదు. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేయకుండా మనకి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు మార్కెట్ వచ్చి ఇక్కడ ఈ ఏరియా ఎంటర్ తీసుకోమంటారంటే నేనైతే తీసుకోనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే లైక్ ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ లోన క్లోజ్ అయితే క్యాండిల్ అప్పుడు ఎంట్రీకి ప్లాన్ చేస్తాం అన్నమాట ఇక్కడ మనకి. సో ఓకే, అయితే ఆ సినరీ అయితే రాలేదు. లైక్ మళ్ళీ చూసుకుంటే మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ ర్యాలీ అవుతూ మళ్ళీ పుల్ బ్యాక్ ఓకే ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయింది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది మార్కెట్ అనేది. ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఇక్కడ మనకి ఓకే, సో ఇక్కడ పాసిబిలిటీ ఆఫ్ ద ఎంట్రీ ఇచ్చింది. లైక్ ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది మనకి చూసుకుంటే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఇది 11:30 క్యాండిల్. ఓకే, ఏమైంది ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసిన తర్వాత ఈ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం అదే టైం ఫ్రేమ్లో లైక్ ఏంటంటే 11:30 కదా, 11:30 to 11:45 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా లైక్ ఆ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కంప్లీట్ అయ్యే లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చిందన్నమాట మనకి ఇక్కడ చూడండి. ఓకే, 11:45కి అయ్యేలోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. సో జనరల్గా చూసుకుంటే లైక్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఈ ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఈ విక్ అంతా ఇలా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. బట్ ఏమైందంటే లైక్ ఏంటంటే మనకు లక్కీగా ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు 1 minute టైం ఫ్రేమ్లో. ఈ ఏరియా దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చిన్న స్టాప్ లాస్ వస్తుంది అన్నమాట. ఓకే, సో చిన్న స్టాప్ లాస్ వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఎంట్రీ ఇవ్వమంటారా లేకపోతే ఈ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎంట్రీ ఇవ్వమంటారంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఏదైతే ఉన్నదో ఈ విక్ స్టార్టింగ్ పాయింట్ నుంచే టచ్ చేసి మార్కెట్ అనేది ర్యాలీ అయిపోతుంది, రాదు. కొన్నిసార్లు ఈ 1 minute టైం ఫ్రేమ్లోకి రాదు. అప్పుడు ఏం చేస్తారంటారా ఆ టైంలోని ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు ఇంకొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు అన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ ఎంట్రీ పాసిబిలిటీ వచ్చింది. సో అయితే ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇది చాలా స్లో. అయితే ఇంత పెద్ద ర్యాలీ మార్కెట్లో మనకి ఇది దొరికింది, పెద్దగా మనకి ర్యాలీ అయితే రాలేదు. ఓకే, తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇదంతా ర్యాలీ వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే ఆ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, బికాస్ మనకి ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ టర్న్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఈ చిన్న పార్ట్ ఇదే తీసుకోవడం బెటర్ నేనైతే అంటాను. ఈ టార్గెట్ ఎక్కువ వరకు తీసుకోవడం బెటర్. సో ఇదైనా సరే చాలా మంచి రిస్క్ రివార్డ్ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1:5 అప్రాక్సిమేట్లీ అలా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా
ఈ ఎంట్రీ అయితే మనకి పాసిబిలిటీ ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే ఫైన్. నెక్స్ట్ లైక్ ఇంకెక్కడ మనకి పాసిబిలిటీస్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయంటే ఇంకెక్కడ మనకి పాసిబిలిటీ ఆఫ్ ఎంట్రీస్ ఏమీ రాలేదన్నమాట. సో మనం ఏదైతే ఇది అనుకున్నామో లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ చూసాం, అంటే ఇక్కడ మార్కెట్ నుంచి అప్ సైడ్ ర్యాలీ చూడడం కాదు, ఇక్కడ ఆల్రెడీ నిన్నే చెప్పాను మీకు, ఇది లైక్ మార్కెట్ అప్ సైడ్ లిక్విడిటీ తీసుకుంటూ వస్తుంటే ఇది ఎందుకు పని చేయకుండా ఇంకా పోతుంది అని చెప్పేసి. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ ఇక్కడ లైక్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ర్యాలీ అవుతున్న వల్ల మనం ఇంకేంటంటే ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలన్నమాట. అది కాదు ఇక్కడ నుంచి చెప్పాను. ఓకే లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి, అంటే ఛాన్స్ ఉంటుంది కాదు, అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే చిన్న రిట్రేస్మెంట్ అయ్యి ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ స్టిల్ ఏంటంటే ఆ పాసిబిలిటీ అనేది రాలేదు. ఓకే మార్కెట్ అనేది డౌన్ సైడ్ అలా ర్యాలీ అయిపోయింది. సో మనకి ఎటువంటి పాసిబిలిటీ ఆఫ్ ఎంట్రీస్ అనేది రాలేదు. ఓకే రైట్, బాగానే ఉన్నది, అంత బాగానే ఉంది. సో రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ప్రెసెంట్ అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది. ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఎక్కడ ఉన్నదో చూసుకుంటే పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్. ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఏమో ఇక్కడ ఉన్నది. ఓకే సో రేపు పొద్దున్న ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇలా ర్యాలీ అయ్యి ఈ హై ఉంది చూడండి, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఓకే సింగిల్ క్యాండిల్లోనే లోన క్లోజ్ అయిపోవాలి. అయితే సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోవచ్చు. ఇది మీకు ఎప్పుడు చెప్తుంటే ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తుందన్నమాట. అయితే సింగిల్ క్యాండిల్లో లోపల క్లోజ్ అయిపోవాలి, అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనమాట. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోవాలి. లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఇంకా టోటల్గా మనకి 1 మినిట్ టైం అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. సో టోటల్గా ఇంకా మనం ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్ ఎంట్రీస్గా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే సో నెక్స్ట్ లైక్ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటామంటే ఫస్ట్ టార్గెట్ ఏమో ఈ లో వరకు పెట్టుకుంటాం, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటాం అన్నమాట. ఓకే సో ఆ పాసిబిలిటీ చిన్నారు లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సరే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ హై ఉంది కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది అవుతుంది అనమాట మనకి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ క్లోజింగ్ పాయింట్ నుంచి అంటే ఇది బ్రేక్ చేస్తే అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు, అప్పుడు కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ అయినట్టు. సో అక్కడ నుండి ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్గా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు రేపు పొద్దున్న ఇలా ఇక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చింది అనుకుంటాం. డౌన్ సైడ్ ఇలా వచ్చి ఈ లో ఉంది కదా, ఈ లో దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ ఓకే ఇలా 1 మినిట్ టైం ఫ్రేమ్లోని వస్తూ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి అట్ ద సేమ్ టైం ఈ లో ఉంది కదా, ఈ లో కిందనే క్యాండిల్స్ పై క్లోజ్ అంటే స్వీప్ చేసి లైక్ ఈ లో కిందనే క్యాండిల్ స్వీప్ చేసి పై క్లోజ్ అయితే మీరు డౌన్ సైడ్ ఎంట్రీస్కి అంత ఈజీగా లైక్ ఏంటంటే ఎంట్రీస్ ప్లాన్ చేయకండి. రేపు రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ పాసిబిలిటీ ఒకవేళ జరిగితే లైక్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చి ఓకే క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా బ్రేక్ అయ్యి పైకి క్లోజ్ అయ్యి అట్ ద 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మీరు ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేయకండి. మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అక్కడ స్లైడ్గా బుల్లిష్ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట మనం. మళ్ళీ చూసుకుంటే అక్కడ మనకి టార్గెట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది లైక్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో ఇక్కడ వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా సరే. లైక్ ఇది కూడా మంచిగా బ్రేక్అవుట్ అవ్వాలి, ఇది ఉంది చూడండి, ఇది కూడా మంచిగా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయితే ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈ ఏరియాలో ఉంటే కన్సాలిడేషన్ జోన్లో ఉంటుంది అన్నమాట మార్కెట్ అనేది ఇంకా. సో అది పెద్దగా మనకి ఉపయోగపడదు ఒకవేళ రిట్రేస్మెంట్ ఎంట్రీ వస్తే. ఓకే సో ఏదైనా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తేనే మనకి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా లైక్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం, ప్యూర్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం. లైక్ ఇక్కడెక్కడైనా ఓకే సో లైక్ ఇక్కడెక్కడైనా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయ్యి అప్ సైడ్ వచ్చినా సరే ఓకే సేమ్ లైక్ మళ్ళీ ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై ఉంది కదా ఇక్కడ. ఓకే సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై దగ్గర సేమ్ ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అవ్వడం. ఓకే సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అవ్వడం, లేదంటే లైక్ 2 క్యాండిల్స్లో కన్ఫర్మేషన్ తీసుకొని లోన క్లోజ్ అవ్వడం. అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేసినట్టు. సో డౌన్ సైడ్కే ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట.
లేదు గ్యాప్ డౌన్ అయిపోయి డౌన్ సైడ్ రన్ అవుతుంది అనుకుందాం. డౌన్ సైడ్ రన్ అయితే రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. డౌన్ సైడ్ రన్ అయిపోతే ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్లోని లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అన్నమాట. ఓకే, సో 1 డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, సో రేపు పొద్దున్న ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయి డౌన్ సైడ్ ఇలా వచ్చినట్టు వచ్చి, ఓకే, అది 1 అవర్ టైం ఫ్రేమ్లో అవ్వచ్చు, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో అవుతుందా అంటే కొద్దిగా కష్టమే, బట్ స్టిల్ చూద్దాం. లైక్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టే బ్రేక్, లైక్ ఏంటంటే డౌన్ సైడ్ ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి క్యాండిల్ అనేది పైకి క్లోజ్ అయిపోవాలన్నమాట. ఐదర్ ఇది 1 మినిట్ లైక్ ఏంటంటే 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో జరగచ్చు, లేదంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో అయినా అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం, ఓకే, ఇలా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే ఇక్కడ నుండి ఇంక టోటల్గా ఇంకా మనం అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. అది ఎక్కడి వరకు అంటే టోటల్గా ఈ ఏరియా ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు, అంటే రేపే వచ్చేస్తుందని కాదు, ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఇంకా టోటల్గా ఇంకా అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో అది రేపే వచ్చేస్తుంది లేదా అనేది అది రేపు మార్కెట్ బట్టి డిసైడ్ లైక్ ఏంటంటే మార్కెట్లో ఒక స్ట్రక్చర్ బట్టి ఏదైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ రేపు. ఓకే, పుల్ బ్యాక్ ఇది మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే సినారియో అన్నమాట. అది ఒకవేళ గ్యాప్ డౌన్ అవ్వకపోయినా లైక్ ఏంటంటే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ, ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అవుతున్నా సరే, ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ అయిపోవాలి, ఇక్కడ ఏదైనా సరే ఇంకా అయిపోతాం అన్నమాట మనం. సో డే టైం ఫ్రేమ్లో మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలా క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి ఈ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి, ఓకే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి ఐదర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అంటే కొద్దిగా కష్టం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అంటే అది 3 to 4 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ అలాగే అయిపోతుంది మ్యాక్సిమం. అది చూద్దాం, అంటే నేను ఇక్కడ స్పెక్యులేట్ చేయలేను, బట్ స్టిల్ 1 అవర్ టైం ఫ్రేమ్లో పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. 1 అవర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది ఆ 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ కంప్లీట్ అయిపోయే లోపు పై క్లోజ్ అయిపోతే మాత్రం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ నుంచి ఇంకా టోటల్ తర్వాత డేస్ అన్ని ఇంకా మనం అప్ సైడ్కి ఉండే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో అది మాట. సో టోటల్ పాసిబుల్ సినారియోస్ అయితే మాట్లాడేసుకున్నాం. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.